జలాశయాలను గాలికి వదిలేశారు. ఏపీలోని వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలి షర్మిల. గత 5 ఏళ్లలో జగన్ జలాశయాల మరమ్మతులను గాలికి వదిలేశారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. బుధవారం విజయవాడలో ప్రకాశం బ్యారేజీపై ధ్వంసమైన కౌంటర్ వెయిట్ని సింగనగర్ ముంపు ప్రాంతాలను ఆమె పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన ప్రాజెక్టులను జగన్ పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో చాలా చోట్ల గేట్లు కొట్టుకుపోయాయని షర్మిల ఆరోపించారు. వరద ఉధృతిని అంచనా వేయడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇంత భారీ విపత్తు సంభవిస్తే ప్రధాని మోడీ కనీసం స్పందించలేదు. వెంటనే జాతీయ విపత్తుగా పరిగణించాలి. నష్టపోయిన ప్రతి ఇంటికి పరిహారం అందించాలని కేంద్రాన్ని కోరారు. అజిత్ సంఘ్ నగర్లోని బాధితులకు ఆహార పొట్లాలు పంచారు. బుడమేరులో అక్రమ నిర్మాణాల వల్ల విజయవాడకు వరద ముప్పు వాటిల్లింది. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు దాని కట్టలను బలోపేతం చేశారు. అవి ఆక్రమణకు గురయ్యాయి. తెలంగాణలో హైడ్రా మాదిరిగానే ఈ ఆక్రమణలు తొలగించండి అని షర్మిల అన్నారు. గత 4-5 రోజులుగా సీఎం చంద్రబాబు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తూ జనాలకు భరోసా కల్పిస్తుండడం సంతోషకరమని షర్మిల అన్నారు. వరద నీరు కొల్లేరులో చేరేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. బుడమేరకు రిటైనింగ్ వాల్ కట్టాలని సీఎం చంద్రబాబుని కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.